వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజులు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు వెళ్లారు. ఇక 2 రోజుల పాటు వైసీపీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇక ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులు వెళ్లారు. ఇక 2 రోజుల పాటు వైసీపీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 8న ఇడుపులపాయలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, ఎన్నికల ఫలితాలు అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం వీలైనప్పుడంతా కూడా ఆయన పులివెందుల్లోనే గడుపుతూ ఉన్నాడు. లాస్ట్ టైం పులివెందులకు వచ్చినప్పుడు ఇడుపులపైకి రాలేదు. పులివెందుల్లోనే 3 రోజుల పాటు ఆయన ఉన్నాడు. ఈ రోజు ఉదయం కడపకు చేరుకున్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళ కార్యకర్తను పరామర్శించాడు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత అజయ్ కుమార్ రెడ్డి వేరే వాళ్ళు దాడి చేసి గాయపరిచారు. అతన్ని ఓదార్చడానికి ఆయన రిమ్స్ కి వెళ్ళాడు. అక్కడ ఓదార్చిన సందర్భంగా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ చెడు సాంప్రదాయానికి టీడీపీ నాంది పలుకుతూ ఉంది. భవిష్యత్తులో ఎల్లకాలం వాళ్ళదే అధికారం ఉండదు. శిశుపాలుడి పాపాలలాగా చంద్రబాబు పాపాలు కూడా పెరుగుతాయి. అది ఏదో ఒక రోజు తిరిగి మళ్ళీ ఇస్తాము. ఇది సరైన సాంప్రదాయం కాదు అంటూ కూడా ఆయన టీడీపీ పైన, అధికార పార్టీ టీడీపీ పైన ఘాటు విమర్శలను చేశాడు. వ్యవస్థలను చక్కదిద్దకుండా కక్ష సాధింపుకు పాల్పడుతూ ఉంది టీడీపీ అంటూ కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. ఒకవైపు నిరుద్యోగులకు, మరోవైపు అక్క జిల్లాలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టడంతో కూడా ఆయన హితవు పలికారు. అక్కడి నుంచి తర్వాత ఆయన ఇడుపులపాయకు చేరుకున్నాడు. ఇడుపులపాయలో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉంటాడు. ఈ నెల 8వ తేదీన వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అక్కడ ఆయనకు నివాళులర్పించి కొన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆయన తిరిగి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగానే ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, నాయకులకు కూడా ఆయన అందుబాటులో ఉంటారని ఇప్పటికే పార్టీ నాయకులు చెప్పి ఉన్నారు. కాబట్టి పెద్ద సంఖ్యలో ఆయన కలవడానికి కొంతమంది నేతలు, కార్యకర్తలు వస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.